ఒక్కోసారి నాకు ఈ కాళ్ళు పడిపోయినంత బదలయ్యేది. మధ్యలో లేచి నేను కొంత ఫ్రీ చేసుకున్న తర్వాత నాకు ఫ్రీ అయితే నిద్ర పట్టేది అట్లా. ఓకే సార్, మీ పేరేంటండి? నా పేరు సాగర్ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను మంచిర్యాల ఉండొచ్చు. ఏం ప్రాబ్లం ఉందండి మీకు? నాకు బ్యాక్ పెయిన్, ఈ స్పైనల్ మొత్తం మెడల కారణం మొదలుకొని ఈ కింది వరకు ఒక 6 జాగాలల్లా డిస్క్లొకేట్ అయ్యి ఉంది సార్. బల్జ్ డిస్క్ బల్జులు అయినాయి. కాళ్ళు తిమ్మిర్లు, ఇట్లా ఈ సైడ్లు మొత్తం తిమ్మిర్లు వచ్చేటి. ఓకే ఓకే, ఈ సమస్యతోటి నేను ఒక గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా బాధపడతాను. ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి దీనికి సంబంధించి? తీసుకున్నా, నేను హైదరాబాద్ లో, కరీంనగర్ లో తీసుకున్నా, మంచిర్యాలలో తీసుకున్నా. తాత్కాలికంగా అప్పటి వరకు ఆ మెడిసిన్ వాడితే కొంత రిలీఫ్ ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కామన్గా పెయిన్ ఉండేది. కొంతమంది సర్జరీ చేసుకుంటే సెట్ అవుతుంది అని కొంతమంది, అది చేసుకుంటే ప్రాబ్లమ్స్ అవుతాయి అని కొంతమంది. అన్నిటి తర్జన భర్జన మధ్య నేను, నా ఫ్రెండ్ ఒక ఆయన ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాడు విహార్ ఆక్యుపంక్చర్ లో. సో ఆయనను నేను అడగడం జరిగింది. ఆయన నాకు అక్కడ బాగుంది ట్రీట్మెంట్, వెళ్తే సెట్ అవుతుంది అని చెప్పిండు. ఏం వర్క్ చేస్తారు సార్? కానిస్టేబుల్. ఓకే, ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోరా మీ ఇప్పుడు ఆ సమస్యలకి? మరి తీసుకున్నా, ఆ సమస్యలకు ట్రీట్మెంట్ తీసుకున్నా. ఎన్ని రోజులు తీసుకున్నారు? ఒక 15 days. 15 days తీసుకున్నారు. ఓకే, 15 days లా ఈ 10 years ప్రాబ్లం ఎలా ఉంది? చాలా రిలీఫ్ ఉంది సార్. దీన్ని 15 days దాకా కూడా నాకు చూడాల్సిన అవసరం లేకుండే. ఒక 5-6 సెట్టింగ్లలో దాదాపుగా నాకు చాలా రిలీఫ్ ఉంది. ఇప్పుడు ఈ 15 అయిపోయిన తర్వాత కూడా టోటల్ గా దాదాపు నిద్ర ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది, అంత ముందు ఎలా ఉంది? బాగుంది సార్, అప్పటికిప్పటికి చాలా. ఓకే, సో ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు. బిఫోర్ బాడీ, ఆఫ్టర్ బాడీ ఎలా ఉంది? బాగా పెయిన్ ఉండే సార్. పడుకుంటే తిమ్మిళ్ళు రావడం, నైట్ మధ్యలో లేచి నేను ఒక్కోసారి నాకు ఈ కాళ్ళు పడిపోయినంత బదలయ్యేది. మధ్యలో లేచి నేను కొంత ఫ్రీ చేసుకున్న తర్వాత నాకు ఫ్రీ అయితే నిద్ర పట్టేది. ఇట్లాంటి సమస్యలు ఉన్న వారికి మీరేం చెప్తారు? ఈ సమస్య ఉన్నోళ్ళు వేరే హాస్పిటల్ తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు ఈ ట్రీట్మెంట్ ద్వారా 100% సొల్యూషన్ ఉంది. కంపల్సరీగా వేరే మీరు ఏం ఆలోచన చేయకుండా వచ్చి ఈ ట్రీట్మెంట్ చేయించుకొని మీరు ఇంకా కొంతమందికి కూడా చెప్పండి. ఈ ట్రీట్మెంట్ మంచి అందుబాటులో ఉంది. ఈ ట్రీట్మెంట్ చేసుకుంటే తొందరగా మీరు క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ అనిపించినాయా? న్యాచురల్ ట్రీట్మెంట్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మీరు రండి, విహార్ ఆక్యుపంక్చర్, జగిత్యాల రండి, సంపూర్ణమైన ఆరోగ్యం పొంది వెళ్ళండి. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఎలాంటి సర్జరీ లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్యూర్ నేచురల్లీ మీ సమస్యకి పరిష్కారం అనేది ఇక్కడ ఉంటుంది. ఒకసారి వచ్చి సంప్రదించి చూస్తే మీ సమస్యకి మనం సొల్యూషన్ అనేది ఇస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ.